ఆర్మూరు పట్టణంలో శనివారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు అత్యంత నిష్ఠతో క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు ముగించుకొని జరుపుకునే ఈ పండుగ సమాజంలో శాంతి సౌభ్రతత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచిపెట్టే జగత్ మానవత్వాన్ని చాటి చెబుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం భిన్నత్వం ఏకత్వానికి నిలయమని అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం మన విశిష్టతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్ బాలగే సుమన్, కొడుగేల మల్లయ్య, సృజన్, భూపేందర్, శాలాప్రసాద్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. खुदा के राह में देना है, घर का भर लेना, इधर दिया कि उधर दाखिल खजाना हुआ। सिर्फ आपको जेब में हाथ डाल करके खर्च करना है, उसके बाद देखिए अल्लाह के पास डायरेक्ट पैसे पहुंच जाता है। हेलो भैया मुबारक भाई, ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలో ప్రతిసారి కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా మనం జరుపుకుంటాం. అల్లా దీవెన వల్ల వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలన్నీ కూడా అందించే విధంగా మా చైర్మన్, వైస్ చైర్మన్, మా కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం కూడా పనిచేస్తూ ప్రతి వార్డులలో అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు మరియు ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. రంజాన్ పండుగ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భారీగా పోలీసు బలగాలు మోహరించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు క్షేత్రస్థాయి నుండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ మరియు భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పండుగ దృష్ట్యా మార్కెట్లు మరియు రద్దీగా ఉండే ప్రాంతాల్లో షీటింగ్స్ ద్వారా నిఘా ఉంచడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని ప్రజలందరూ శాంతియుతంగా సోదర భావంతో పండుగను జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ ఈద్గాల వద్ద ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగరంలో శాంతినగర్ ఈద్గాల, మదీనా ఈద్గాల, బోధన్లోని నర్సిరోడ్ ఈద్గాలను పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. निजामाबाद में लास्ट यही है बड़े गाँव तकरीर मैं हूँ और हमारे सदर साहब, प्रेसिडेंट साहब, मैं सेक्रेटरी।
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ నెలపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాసాలు పాటించే ముస్లిం సోదరులకు అల్లా దీవెనలు లభించాలని కోరుకున్నారు. రంజాన్ అందరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని ఆమె ఆకాంక్షించారు. जय तेलंगाना, सबको मेरा सलाम। ईद उल फितर के इस पाक मौके पे मैं सबको, हमारे रियासत के मुसलमान भाई बहनों को खासकर मेरे दिल से मुबारकबाद देना चाहती हूँ। पूरे इस महीने में, हमारा इस रमज़ान महीने में हम सब ने सब्र, बर्दाश्त, दूसरे लोगों को दर्द को पहचानना, दूसरे लोगों का मदद करना, ये सारी चीज़ों के ऊपर हमने गौर किया है। और एक तरीके से ये तरबियत है हमारे लिए कि हम अपने आप को एक बेहतर इंसान कैसे बना पाएंगे। और इस रमज़ान के पाक महीने में मैं दुआ करती हूँ कि हमारे रियासत में भी हर तरीके से अमन हो, खुशहाली हो और हमारी भाईचारगी को फ़रोग मिले। इसके साथों साथ मैं ये भी दुआ करती हूँ कि हमारे आप सबके घर में सुकून हो, रहमत हो और बरकत हो। थैंक यू। जय तेलंगाना। నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గురువారం ఇంటి యజమాని తలారి జమున జుక్కలో ఉన్న తన చిన్న కుమారుడు ఇంటికి వెళ్లడంతో అదే అదును చూసుకున్న దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న వస్తువులను చిందరబందర వేసి బీరువాలో ఉన్న 10 తులాల బంగారం, 2 లక్షల నగదు దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. శుక్రవారం ఉదయం తలుపు తెరిచి ఉండడాన్ని గమనించిన పక్కింటి వారు ఫోన్ ద్వారా ఇంటి యజమానికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఊరు నుండి వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కొడుకు దగ్గరికి పోయినా, మొన్న ఆదివారం నైట్కి పోయినా, తాళం వేసిపోయినా, డబ్బులు 2 లక్షల పైసలు పోయినాయి, 10 తులాల బంగారు పోయింది. మీకెట్లా తెలిసింది? మాకు పక్కలు చెప్పిన మీరు తలుపులు తెరిచున్నాయి అని చెప్పిండ్రు. అయితే వాళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చినాము, వచ్చి చూసినాము. చూసే వరకంటే బీరు బాబలు కొట్టేసిండ్రు, మొత్తం బీరు అంతా ఖాళీ చేసిండ్రు, అన్ని పడేసిండ్రు మొత్తం. అన్ని డబ్బులు పోయినాయి, 2 లక్షలు, 10 తులాల బంగారు పోయింది. నెక్లెస్ ఉండే, తీగే, పుస్తెల గొలుసు, గాజులు. తలారి జమున తన ఇంటి నుండి 15వ తారీఖు రాత్రి 10 గంటలకు తన కోడల వద్ద జుక్కల ఇంటికి తాళం వేసి వెళ్ళినది. ఇంట్లో నగదు మరియు 10 తులాల బంగారం ఇంట్లోనే పెట్టేసి వెళ్ళటం వలన గుర్తులేని వ్యక్తులు ఇంటి తాళాలు పలగొట్టి దొంగతనం చేసినారు. ఇది విషయం పైన కేసు నమోదు చేసి గత బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. हमारा गवर्नमेंट जब गवर्नमेंट का तरफ से चालू करे, मगर अभी कैसा है मालूम नहीं है हमको। फिर नेक्स्ट टाइम हमारा आने के बाद में पक्का एक ऊपर से करा देंगे इंशाअल्लाह। अल्लाह का हमको ने देने वाला, जो भी देना है अल्लाह में देना है। अल्लाह का दुआ से होता, अल्लाह का करम से होता, अल्लाह का बरकत देने वाला होना चाहिए। फिर ये सब हो जाता, जो भी है हम सुने उधर से। मेरा जितना मदद करना आप लोगों को मैं मदद करता इंशाअल्लाह। ईद मुबारक और एक बार जय। थोड़ी देर पहले यहाँ पर रफीक साहब बोल रहे थे कि जो टेंट के ताल्लुक से जब मैं मरकज कमेटी का सदर बना, 4 ईदगाहों का जो टेंट का खर्चा है तकरीबन हर ईद को 2,50,000 के हिसाब से वहाँ पर फर्स्ट तीर्मानम। इससे पहले क्या होता था, खर्चा जो भी हो चंदापन कर लेके वहाँ भी, यहाँ पर तो 10-15 हज़ार का खर्चा है, वहाँ का भी 1.5 लाख रुपए का खर्चा, पूरा 2,10,000 रुपए एक ईद को तीर्मानम जीवन रेड्डी साहब कराए। और वो तीर्मानम रखने वाला मैं खुद हूँ, अल्लाह का एहसान है। आज इतने दिनों में को खुशी नहीं हुई, कल टेंट डालते वक्त खुशी हुई। मैं सदर नहीं हूँ लेकिन टेंट गिर रहा तो इसमें अजर मेरे को मिलने वाला है, वो खुशी हुई थी। आज आप लोगों की तरफ से और पूरी मामदपल्ली की कमेटी की, आरमूर की कमेटी की तरफ से जीवन रेड्डी साहब का जो तीर्मानम करवाए उनका शुक्रिया अदा करता हूँ। जज़ाकुमुल्लाह। जो 3
फंक्शन हॉल में वहाँ पे नंदीपेट में मैं 2 एकड़ में फंक्शन हॉल बनाया। इधर का बच्चे हमारे शादी करे तो उधर भी कर सकते। फिर वो पूरा आर्मूर नियोजकवर्ग का इधर जिरायत नगर में भी 10,000 गज दे के खुद का पैसे से उधर भी करा दिया। मैं फंक्शन हॉल से डाला, थोड़ा काम है करेंगे बोल के, इंशाल्लाह वो भी हो जाता है 1-2 महीने में। और मकलूर में भी 25 लाख दे के उधर भी बुनियादी हो गया, उधर भी शेड बनाना वो रुक गया। अभी फिर अल्लाह ने कब मौका दिया जब करा देते। 2 फंक्शन हॉल तो रेडी है, अपन पूरा लोग उधर फ्री में कर सकते हैं। एक इंफॉर्मेशन दे रहे हम बनाए रात मिलाने के लिए बोल रहे। थैंक यू बोले खरे से बोला मुकामी लोगों से गुजारिश है, कल 2 मिनट रह जाइए, थोड़ा एक जरूरी बात करना है। मुकामी लोगों से गुजारिश है 2 मिनट रह जाइए। मुकामी लोगों से बार-बार मेरी अपील है, कुछ खबरदार का फायदा होने वाला है, यहाँ पर रुक जाइए। బాల్కొండ మండల కేంద్రంలో ఆర్మూర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో రూరల్ సిఐ జాన్ రెడ్డిని, బాల్కొండ ఎస్ఐ శైలేందర్ ను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ మర్యాద పూర్వకంగా కలిశారు. బాల్కొండ మండల కేంద్రంలో గల ఆర్మూర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో రూరల్ సిఐ జాన్ రెడ్డిని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆయన బాల్కొండ ఎస్ఐ శైలేందర్ ను కలిశారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో పోలీసులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలందరూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రాంప్రసాద్, నూకల శేఖర్, బాల్కొండ మాజీ ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జకరంపల్లి మండలం తొర్లికొండ గ్రామంలో గల స్వయంభూ శిలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి శ్రీ పద్మాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లికి సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ నెల 23 నుండి 30 తేదీ వరకు జరిగే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతి సభలను జయప్రదం చేయాలని పీడీఎస్ నిజామాబాద్ నగర అధ్యక్షులు పవన్ కుమార్ కోరారు. నిజామాబాద్ నగరంలో నాందేవాడ ఎస్సీ హాస్టల్లో పీడీఎస్ ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, ఆయన ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని, నేడు దేశం యువత ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మోడీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు మనోజ్ ప్రసాద్, రాజేష్ వంశీ, సాయి రమేష్ తదితరులు ఉన్నారు. విజయవంతం చేయండి 95వ భగత్ సింగ్ వర్ధంతిని. ఆర్మూరు పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థ శ్రీ భాషిత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక లైబ్రరీ మరియు సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ పూజా కార్యక్రమం నిర్వహించి లైబ్రరీ మరియు సైన్స్ ల్యాబ్ ను ప్రారంభోత్సవం చేశారు. కరెస్పాండెంట్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులలో చదవడంపై ఆసక్తిని పెంపొందించడానికి లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు ప్రాయోగిక జ్ఞానం
సంపాదించి శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. నూతన లైబ్రరీలో వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు, పత్రికలు, డిజిటల్ వనరులు అందుబాటులో ఉండగా సైన్స్ ల్యాబ్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రయోగాలకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చబడ్డాయన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కోసం పాఠశాల మరో ముందడుగు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాక్లూరు మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد وأشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله الشافع يوم المحشر الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد صلى الله عليه وعلى آله وأصحابه ومن زكى نفسه وطهر الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد أما بعد فيا معشر الإخوان قال نبينا صلى الله عليه وسلم إن لكل قوم عيد وهذا عيدنا الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد فاشكروا الله تعالى بأداء صدقة الفطر فإنها واجبة على مالك نساب عن نفسه وطفله الصغير نصف ساع من خنفس وساع من تمر أو شعير الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد واستحب لكم أن اغتسلوا واسعلوا وطيبوا وألبسوا حسن ثيابكم وكلوا قبل الصلاة من تمر أو شيء حلوا واسعوا إلى صلاة العيد وكبروا في الطريق سرا واستمعوا بعدها الخطبتين गाड़ी